నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో మూక పంచశతిలోని పాదారవింద శతకం శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా నేర్చుకునే వారికి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా శ్లోకాలను నెమ్మదిగా చదవడం జరిగింది, గమనించగలరు. ఆర్యా శతకంలోని శ్లోకాలకు అర్థం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిమ్నః పంథానం మదన పరిపంథి ప్రణయిని ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోపి కతమః తథాపి శ్రీ కాంచీ విహృతి రసికే కోపి మనసు విపాకస్త్వత్పాదస్తుతి విధిషు జల్పాకయతి మాం. కామదేవుడైన మన్మధుని జయించిన ఈశ్వరుని దేవేరివై కాంచీపురమునందు విహరించు ఓ జగన్మాత, నీ మహిమను వర్ణించడం ఎటువంటి వారికైనా సాధ్యం కాదు. నా భాగ్యమేమో కాని నీ పాదములను స్తుతించాలని నా మనసు పరిపరి విధములా తహతలాడుచున్నది. గలగ్రాహి పౌరంధర పురవనీ పల్లవరుచాం ధృతపాధమ్యానా మరుణ మహసాం ఆదిమ గురు సమింధే బంధూక స్తబక సహయుధ్వా దిశి దిశి ప్రసర్పన్ కామాక్ష్యాః చరణ కిరణానామరుణిమా. అమ్మా, నీ పాదముల నుండి వెలువడే ఎర్రని కాంతి సమూహము దేవేంద్రుని ఉద్యానవనములోని కల్పవృక్షము యొక్క లేత ఆకుల వర్ణమును, అప్పుడే ఉదయిస్తున్న భానుని ఎరుపు కాంతిని, మంకెన పుష్పముల రక్తవర్ణమును త్రోసిరాజని అత్యంత ప్రకాశవంతముగా ఉన్నది. మరాలీనాం యానాభ్యసన కలనామూల గురవే దరిద్రాణం త్రాణం వ్యతికర సురోద్యాన తరవే తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే జనోయం కామాక్ష్యాః చరణ నలినాయ స్పృహయతే. జగన్మాత, నీ పాదములు ఆడునెమళ్లకు నడకలు నేర్పిన గురువులు, దీనులకు కల్పతరువులు నీ పాదములు. తిమిరాంధకారమును తరిమివేయగలవి నీ పాదములు. ఆ పాద పద్మములను గూర్చి నాకు ఎరుకపరచవా తల్లి. వహంతి సైందూరీం సరణిమ వనం రామరపురీ పురంధ్రీ సీమంతే కవికమల బాలార్క సుషమా త్రయీ సీమంతిన్యాః స్తనతటని చోళారుణపటి విభాంతి కామాక్ష్యాః పదనలిన కాంతిర్విజయతే. అమ్మా, దేవతా స్త్రీలందరూ వంగి నీ పాదాలకు ప్రణమిల్లుతుంటే వారి సింధూర కాంతి ప్రకాశము నీ పాదములలో మిళితమైంది. కవులలో కవిత్వ భావనలు వికసించడానికి నీ పాదములు బాలభారుని కిరణములయ్యాయి. వేదములు అనే పుణ్యస్త్రీల హృదయకాంతి సారమే నీ పాదములు. ప్రణమ్రీభూతస్య ప్రణయకలహత్రస్త మనసః స్మరారాతేశ్చూడా విధిగృహమేధి హిమకరః యయోః సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిశ్చరణయోః తయోర్మే కామాక్ష్య హృదయమపతంద్రం విహరతాం. పార్వతీదేవితో ప్రళయ కలహములో ఈశ్వరుడు జగదాంబ పాదములపై వాలాడు. అప్పుడు ఈశ్వరుని సిగలో ఉన్న చంద్రుడు అమ్మ పాదముల కాంతులను అందిపుచ్చుకొని అలౌకిక కాంతితో ప్రకాశించాడు. అటువంటి అమ్మ దివ్య పాదములు నా మానసిక అంతరంగములో తిరుగాడుగాక. యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలిక యయోః సౌధాయంతే స్వయముదయ భాజో భణితయః యయోః దాసాయంతే సరసిజ భవాద్యాశ్చరణయోః తయోర్మే కామాక్ష్య దినమనువరీవర్త్ హృదయం. సకల దేవతల కిరీటములు అమ్మకు పాదపీఠముగా ఏర్పడినాయి. చతుర్వేదముల సారమే అమ్మ పాదములు. కమలములో నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు అమ్మకు దాసానుదాసులు. అట్టి అమ్మ పాదయుగళమందు నా హృదయము నిత్య నివాసముండుగాక. నయంతి సంకోచం సరసిజ రుచం దిక్పరిసరే సృజంతి లౌహిత్యం నఖకిరణ చంద్రార్ధ ఖచిత కవీంద్రాణాం హృత్కైరవ వికసనోద్యోగ జననీ స్ఫురంతి కామాక్ష్యాః చరణ రుచి సంధ్యా విజయతే. పద్మముల యొక్క కాంతిని తిరస్కరిస్తూ కేవలం తన పాద నఖముల నుండి అరుణారుణ కాంతులను ప్రసరింపచేస్తూ కౌల మానస సరోవరములో కలువలను పూయిస్తూ కామాక్షీదేవి పాదముల కాంతులు ప్రకాశిస్తున్నాయి. విరావైర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే వయస్యేవ ప్రౌఢ శిథిలయతియా ప్రేమకలహ ప్రరోహం కామాక్ష్యాః చరణయుగళీ సా విజయతే.
ఈ వింతను తిలకించండి. జగన్మాత అలక తీర్చడానికి ఈశ్వరుడు మోకరిల్లాడు. అప్పుడు అమ్మ పాదముల అందెలు చేసిన శబ్దంతో ఆమె మాట్లాడింది అని భ్రాంతి కలిగి చిరునవ్వు చిందించాడు శివుడు. వారిద్దరి మధ్య ప్రణయ కలహాన్ని తీర్చుటలో మధ్యవర్తులైన పాదములు నాలో నిత్యము వసించుగాక. సుపర్వ స్త్రీలోలాల కపరిచితం షట్పద కులైః స్ఫురల్లాక్షారాగం తరుణ తరుణి జ్యోతిరరుణైః భృతం కాంత్యం భోభిః విసృమరమరందైః సరసిజైః విధత్తే కామాక్ష్యాః చరణయుగలం బంధు పదవీం. దేవతా స్త్రీలు అమ్మ పాదములకు ప్రణమిల్లుతుంటే వారి కేశములు తుమ్మెదల వలె తిరుగాడుచున్నాయి. ఆమె పాదములపై ఉన్న లత్తుకతో పద్మములు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి. ఆ తల్లి పాదములనే పద్మములు అమృత రసాన్ని చిలకరిస్తున్నాయి. రజస్సంసర్గేపి స్థితమరజసామేవ హృదయే పరం రక్తత్వేన స్థితమపి విరక్తైక శరణం అలభ్యం మందానాం దధతపి సదా మందగతితాం విధత్తే కామాక్ష్యాః చరణయుగమాశ్చర్య లహరీం. జగన్మాత పాదపద్మములలో ఉన్న రజస్సు రజోగుణరహితుల హృదయములో వసించి ఆ పాదములలో ఉన్న రక్తి కేవలం విరక్తుల హృదయములలో స్థితమై అమ్మ పాదముల మందగతి మందబుద్ధి కలవారికి భక్తి లేని వారికి లభ్యం కాకుండా ఉంటాయి. జటాలా మంజీర స్ఫురదరుణ రత్నాంశు నికరైః నిషిదంతి మధ్యే నఖరుచి ఝరీ గాంగ పయసాం జగత్రాణం కర్తుం జనని మమ కామాక్షి నియతం తపశ్చర్యాం ధత్తే తవ చరణ పాదోజ యుగళి. జగన్మాత, నీ కాలి అందియలలో కూర్చబడిన ఎర్రటి రత్నములు నీ పాదములకు కేశముల వలె అమరి ఉన్నాయి. నీ పాద నఖముల నుండి వెలువడుతున్న వెన్నెల కాంతులు గంగా నదీ ప్రవాహము వలె దృశ్యమై జటలతో కూడి నదీ మధ్యమున స్థితమైన నీ పాదములు సకల జగత్తును రక్షిస్తున్న తాపసి వలె కనిపిస్తున్నాయి. తులా కోటి ద్వంద్వ కణిత భణిత భీతి వచసోః వినమ్రం కామాక్షి విసృమరమః పాటలితయోః క్షణం విన్యాసేన క్షపిత తమసోర్మే లలితయోః పునీయాన్మూర్ధానం పురహర పురంధ్రీ చరణయోః. అమ్మా, నీ పాదములు నా శిరస్సుపై అమృత జలమును చల్లి నా శిరస్సుపై నిలచి నాకు అభయప్రదానము చేయుగాక. నీ పాదములకు ఉన్న అందెల మధురధ్వనులు నాకు ధైర్యప్రదాయకములు. నీ పాదజలములు నా మనసులోని మలినములను తొలగించే మధుర రసములు. భవానీ దృహ్యేతాం భవనిబిడితేభ్యో మమ ముహుః తమో వ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ యయోర్లాక్షాబిందు స్ఫురణధరణా ధూర్జటి జటా కుటీరా శోణాంకం వహతి వపురేణాంక కలిక. అమ్మా భవానీ, ఈశ్వరుని జటాజూటములో నీవు ఒక మొగ్గవై ఉన్నావు. ప్రణయ సమయములో నీ పాదములను తాకిన శివుని ముఖముపై అలుముకున్న నీ పాదముల లత్తుక ఎర్రని తిలకము వలె భాసిస్తున్నది. అటువంటి నీ పాదములు నా తమోగుణమును నశింపచేయుగాక. పవిత్రీకుర్యుర్నః పదతలభువః పాటల రుచః పరాగాస్తే పాప ప్రశమన ధురీణాః పరశివే కణం లబ్ధుం యేషాం నిజ శిరసి కామాక్షి వివశ వలంతో వ్యాతన్వంత్య హమహమికాం మాధవ ముఖాః. జగన్మాత, నీ పాదములపై ఉన్న ధూళి కణములను తమ శిరస్సుపై ధరించాలని బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలంతా ఒకరినొకరు తోసుకుంటూ ప్రయత్నిస్తున్నారు. నీ అరుణ పాదముల ధూళి కణములు నా శిరస్సుపై పడి నన్ను పవిత్రుని చేయుగాక. బలాకామాలాభిః నఖరుచిమయీభిః పరివృతే వినమ్ర స్వర్ణారీ వికచక చకాలాంబుదకులే స్ఫురంతః కామాక్షి స్ఫుటదలిత బంధూక సుహృదః తటిల్లేఖాయంతే తవ చరణ పాదోజ కిరణాః. జగన్మాత, దేవలోకములోని స్త్రీలు నీకు పాదనమస్కారము చేసే సమయంలో వారి నల్లని కేశపాశములు మేఘముల వలె నీ పాదముల నఖముల తెల్లని కాంతి ఆ మేఘములలో విహరించే కొంగల గుంపు వలె తెల్లని మెరుపుల వలె గోచరించుచున్నది. సరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం నిసర్గాదాక్రామన్విబుధజన మూర్ధానమధికం కథంకారం మాతః కథయ పద పద్మస్తవ సతాం నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్య సరణిం. ఓ కామాక్షి, నీ పాద పద్మములు పద్మముల కాంతిని తిరస్కరించాయి.
నీ పాద పద్మముల కాంతిని సకల దేవతలు విఘ్నులు శిరస్సున దాల్చారు. అలాంటి నీ పాదములు నీ శరణు కోరిన వారికి ముక్తిని ప్రసాదించడం మా భాగ్యం కాక మరేమిటి. జపాలక్ష్మీ శోణో జనిత పరమ జ్ఞాన నళినీ వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాడ్య గరిమా మనఃపూర్వాంద్రిం మే తిలకయతు కామాక్షి తరసా తమస్కాండద్రోహి తవ చరణ పాదోజ రమణః. కామాక్షి, నా మనసు అనే తూర్పువైపు కొండలలో నుండి నీ పాదములనే సూర్యబింబము ఉదయిస్తుంది. సూర్యుడు ఈ ప్రపంచము యొక్క అంధకారమును తొలగిస్తే నీ పాదములనే సూర్యుడు నా మనసులోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలుతాడు. నమస్కుర్మః ప్రేంఖన్మణికటక నీలోత్పల మహః పయోధౌ రింఖద్భిర్నఖ కిరణ ఫేనైర్ధవలితే స్ఫుటం కుర్వాణాయ ప్రబల చల దౌర్వానల శిఖా వితర్కం కామాక్ష్యాః సతతమరుణిమ్నే చరణయోః. తల్లి, నీ నూపురములోని నీలపు వర్ణ మణిమాణిక్యముల ప్రకాశము సాగరమైతే నీ పాద నఖముల ప్రకాశము ఆ సముద్రముపై తేలియాడే నురగలు. నీ పాదముల నుండి వెలువడే అరుణవర్ణపు కాంతి ఆ సాగరములో ఉద్భవించే బడబాగ్ని. అమ్మా, నీ పాదములకు నా ప్రణతులు. శివే పాశాయేతాం అలఘని తమః కూపకుహరే దీనాధీశాయేతాం మమ హృదయ పాదోజ విపినే నభోమాసాయేతాం సరస కవితా రీతి సరితి త్వదీయౌ కామాక్షి ప్రసృత కిరణౌ దేవి చరణౌ. అమ్మా శివ, నేను అజ్ఞానమనే ఒక గుహలో చిక్కుకొని ఉన్నాను. నీ చరణముల యొక్క ప్రకాశము ఆ చీకటి గుహ నుండి ఒక త్రాడు వలె నన్ను బయటకి లాగుగాక. అమ్మా, నీ పాదములు నా మనసనే కమలమును వికసింపచేయుగాక. కవితాధారలు నా నుండి వర్షపు ధారలై వెలువడుగాక. నిషక్తం శృత్యంతే నయనమివ సద్వృత్త రుచిరైః సమయర్జుష్టం శుద్ధైరధరమివ రమైర్ద్విజగణైః శివే వక్షోజన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం. అమ్మా, నీ నేత్రములు కర్ణముల వరకు విస్తరించాయి. నీ పాదములు వేదముల అంచులను స్పృశిస్తున్నాయి. సుందరమైన నీ ఓష్టములు అందమైన పలువరసతో స్నేహం చేస్తున్నాయి. నీ పాదములు సత్ప్రవర్తనులై జ్ఞానులైన వారితో చెలిమి చేసేవారికి ముక్తిని ప్రసాదిస్తున్నాయి. నమస్యా సంసజ్జన్ నముచి పరిపంధి ప్రణయిని నిసర్గ ప్రేంఖోలత్ కురలకుల కాలాహి శబలే నఖచ్ఛాయా దుగ్ధోదధి పయసి తే వైద్రుమ రుచాం ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జ సుషమా. అమ్మా, ఇంద్రపత్ని శచీదేవి నీ పాదములకు ప్రణమిల్లినప్పుడు ఆమె ముంగురులు పాలసముద్రము వంటి నీ పాదములపై తేలియాడుచున్న నాగుల వలె కనిపించుచున్నవి. ఇక నీ ఎర్రని పాదముల కాంతి క్షీరసముద్రముపై అనేకమైన పగడముల వలె ప్రతిబింబించుచున్నవి. కదా దూరీకర్తుం కటుదురిత కాకోల జనితం మహాంతం సంతాపం మదన పరిపంధి ప్రియతమే క్షణాత్తే కామాక్షి త్రిభువన పరీతాపహరణే పటీయాంసం లప్స్యే పదకమల సేవామృత రసం. శివప్రియ, ఓ కామాక్షి, పాపకృత్యములచే బాధలు కలిగినప్పుడు దాని నుండి దుఃఖము కలుగుతుంది. ఈ దుఃఖమును దూరం చేయడానికి నీ పాదసేవామృత పానమే శరణ్యము. ఆ భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుంది తల్లి? యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే యయోశ్చాంద్రీ కాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిం యయోః పాకోద్రేకం పిపఠయతి భక్త్యా కిసలయం మృదిం నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే. జగన్మాత, ఎర్రని సంధ్యాప్రకాశము నీ పాదముల వంటి ఎరుపు రంగును వాంఛిస్తుంది. వెన్నెల అంటావా, నఖముల తెల్లని కాంతిని పొందాలనుకుంటోంది. లేలేత చిగురుటాకులు నీ పాదములంత మృదువుగా ఉండాలనుకుంటాయి. అటువంటి పాదాలను నిత్యం స్మరిస్తాను. జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః కుశాగ్రీయస్వాంతైః కుశలధిషణైః శాస్త్రసరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పర్యం తవ చరణ పద్మం విజయతే. ఓ గిరిరాజపుత్రి, జ్ఞానులు తపస్సంపన్నులైన వారు జగత్తులోని ప్రతి విషయమును సత్యముగా కాక మిథ్యగానే భావిస్తారు. వేదములు మాత్రం నీ పాదములే గొప్పవని ఎలుగెత్తి ఘోషించుచున్నవి.
అమృత స్నానం శాస్త్రామృత సరసి కామాక్షి నితరాం దధానం వైషద్యం కలితరసమానంద సుధయా అలంకారం భూమేః మునిజన మనశ్చిన్మయ మహాపయోధేరంతస్థం తవ చరణరత్నం మృగయతే. అమ్మా, నాకు నీ పాదదర్శనము కాలేదు. నీ పాదపద్మములు ఎక్కడ ఉన్నాయో వెతుకగా శాస్త్రజ్ఞానములో అమృత స్నానమాచరించి రససారవంతమై ఈ పృథ్వీకే భూషణమై మునీశ్వరుల హృదయమనే సముద్రములో దాగి ఉన్నాయవి. మనోగేహే మోహోద్భవతిమిన పూర్ణే మమ ముహుః దరిద్రాణి కుర్వన్ దినకర సహస్రాణి కిరణైః విధత్తాం కామాక్షి ప్రసృమరతమో వంచన చణః క్షణార్థం సాన్నిధ్యం చరణమణిదీపో జననితే. అమ్మా, నా మనసనే గృహము మోహమనే అంధకారముతో నిండి ఉన్నది. కేవలం వేలాది సూర్యకాంతుల ప్రభలు కల నీ పాదములనే దీపకాంతులే ఆ తిమిరమును తరిమివేయగలవు. అటువంటి దీపములను నా మనసులో కొద్దిసేపైనా వెలిగించు తల్లి. కవీనాం చేతో వన్ నఖర రుచి సంపర్కి విబుధ స్రవంతి శ్రోతో వత్పటు ముఖరితం హంసకరవైః దినారంభ శ్రీవన్నియతం అరుణఛాయ సుభగం మదంతః కామాక్ష్యాః స్ఫురతు పద పంకేరుహ యుగం. అరుణారుణ కాంతులతో ప్రకాశిస్తూ చంద్రకాంతి వలె చల్లనై హంసధ్వనులను పోలిన అందెల సవ్వడులతో ప్రతిధ్వనిస్తూ ప్రాతఃకాల శోభతో ఉండే నీ పాదపద్మములు నా మనసులో నిత్య నివాసముండుగాక. సదా కిం సంపర్కాత్ ప్రకృతి కఠినైర్నాకి ముకుటైః తటైర్నీహారాంధ్రేరధికం అణునా యోగి మనసా విభింతే సమ్మోహం శిశిరయతి భక్తానపి దృశాం అదృశ్యం కామాక్షి ప్రకటయతి తే పాదయుగలం. ఓ కామాక్షి, నీ పాదములకు దేవతలు నమస్కరించినప్పుడు వారి కిరీటముల ఒరిపిడికి అవి రాటుదేలిపోయాయి. కాని హిమాలయ సానువులపై సంచరించిన పాదములు శీతలమై యోగుల హృదయములను చల్లబరుస్తూ నిన్ను దర్శింపచేస్తున్నాయి. పవిత్రాభ్యామంబ ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభోజైరపి చ వనవాసవ్రతదశాః సదైవారభ్యంతే పరిచరిత నానా ద్విజగణైః. అమ్మా, నీ పాదముల మృదుత్వముచే తిరస్కరించబడిన లేత ఆకులేమో అడవులలోనూ కమలములేమో నీటిలోనూ వనవాస దీక్ష చేయదలచి ముందుగా బ్రాహ్మణులను ఆరాధించసాగాయి. చిరాదృశ్యా హంసైః కథమపి సదా హంస సులభం నిరస్యంతి జాడ్యం నియత జడమధ్యైక శరణం అదోష వ్యాసంగా సతతమపి దోషాప్తి మలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జ యుగలి. అమ్మా, ఈ లోకములోని పద్మములు నీ పాదముల ముందు దిగదుడిపే. ఎందుకంటే పద్మములు రాత్రివేళలలో ముడుచుకుంటాయి. నీ పాదములు ఎప్పటికీ ముడుచుకోవు. పద్మములు ఎప్పుడూ హంసలకు లభ్యమే. కానీ నీ పాద పద్మములు మాత్రం యోగులకు ఎప్పుడో కాని దర్శనమివ్వవు. సురాణామానంద ప్రబలనతయా మండనతయా నఖేందుజ్యోత్స్నాభిః విసృమరతమః ఖండనతయా పయోజ శ్రీద్వేష వ్రతరతతయా త్వచ్చరణయోః విలాసః కామాక్షి ప్రకటయతి నైసాకరదశాం. అమ్మా, నీ పాదములకు చంద్రునికి ఎంతో సామ్యమున్నది. చంద్రుడు వెన్నెలను కురిపించడంతో పాటు అమృతధారలను కురిపించి దేవతలకు ఆహ్లాదం కలుగచేస్తాడు. నీ పాదాలు తన నఖములతో చీకట్లను తరిమివేసి దేవతలకు ఆనందాన్ని కలుగజేస్తాయి. సితిమ్నా కాంతీనాం నఖరజనుషాం పాదనలినచ్ఛవీనాం శోణింనా తవ జనని కామాక్షి నమనే లభంతే మందార గ్రథిత నవబంధూక కుసుమస్రజాం సామీచీన్యం సురపుర పురంధ్రీ కచభరాః. జగన్మాత, దేవతా స్త్రీలు నీ పాదములకు ఎందుకు నమస్కరిస్తారో తెలుసా? నీ పాదముల ఎరుపు వర్ణము, నీ కాలిగోళ్ల తెలుపు వర్ణముతో మందార మంకెన పుష్పములు రెండింటి కాంతులు కల పుష్పములు వారి సిగలోనికి లభిస్తాయి. స్ఫురన్ మధ్యే శుద్ధే నఖకిరణ దుగ్ధాబ్ధి పయసాం వహన్నబ్జం చక్రం దరమపి చ లేఖాత్మకతయా శ్రితో మాత్స్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం త్రిధామా కామాక్ష్యాః పదనలిన నామా విజయతే. అమ్మా,
విష్ణుమూర్తి స్వయముగా నీ పాద పద్మములుగా ఏర్పడినాడు. ఆయన మత్స్యావతార రూపముగా నీ పాదములో ఉండి క్షీర సముద్ర జల మధ్యములో శ్రీ మహాలక్ష్మితో కలిసి నీ పాదములలో నిలిచాడు. నఖశ్రీ సన్నద్ధ స్తబక నిచిత స్త్వైశ్చ కిరణైః పిశంగైః కామాక్షి ప్రకటిత లసత్పల్లవ రుచిః సతాం గమ్య శంకే సకల ఫలదాతా సురతరుః త్వదీయః పాదోయం తుహిన గిరిరాజన్య తనయే. హిమవత్పుత్రి, ఓ కామాక్షి, నీ పాద నఖముల కాంతులు పువ్వుల గుత్తులు అయితే నీ పాదముల ఎర్రని కాంతి లేలేత చిగురుటాకులు. అవి భక్తులకు సకల కోరికలను తీరుస్తాయి. దీనిని గమనిస్తే నీ పాదములు భక్తుల పట్ల సాధువుల పట్ల కల్పవృక్షమే కదా. వషట్కుర్వన్ మాంజీర కలకలైః కర్మలహరీ హవీంషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞాన దహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతస్తవ చరణయజ్వా గిరిసుతే. జగన్మాత, నీ పాదములు యజ్ఞకుండములో హోమమును ఆచరించే కర్త అయితే నీ పాదముల అందియల స్వరములు వేదమంత్రములు, జీవుల కర్మములే యజ్ఞములో వేసే హవిర్భాగములు, మండుతున్న అగ్ని జ్ఞానము, సద్గుణుల హృదయమే హోమవేదిక, యజ్ఞకర్త సాక్షాత్తు నీరూపమే. మహామంత్రం కించిన్ మణికటక నాదైర్మృదు జపన్ క్షిపందిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మన రజః నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. అమ్మా, నీ పాదములు ఒక మహామాంత్రికుడు. ఆ పాదముల అందెల ధ్వనులు మహామంత్రములుగా ఆ మాంత్రికుడు నీ పాదనఖముల తెల్లని భస్మముతో మమత్వము అనే పిశాచమును తొలగిస్తాడు. దుష్టశక్తుల నుండి రక్షణకు నీ పాదములే శరణము. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచి పటే నాంఘ్రియుగళీ పురంధ్రీ తే మాతః స్వయమభిసరత్యేవ హృదయం. మాత, నా సాధనతో నాలో ఉన్న అజ్ఞానము నెమ్మదిగా తొలగిపోతుండగా, జ్ఞానోదయం కలుగుతుండగా నీ పాదనఖములనే తెల్లని వస్త్రముగా ధరించి ఒక స్త్రీమూర్తి నన్ను వెదకుతూ స్వయముగా నా హృదయములో ప్రవేశిస్తుందమ్మా. దినారంభః సంపన్నలిన విపినానామభినవో వికాసో వాసంతః సుఖవిపికలోకస్య నియతః ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశినః చకాస్తి త్వత్పాదస్మరణ మహిమా శైలతనయే. ఓ హిమగిరితనయ, పద్మములు వికసించడానికి సూర్యకాంతి ఎంత అవసరమో మాలో జ్ఞాన సంపద వృద్ధి పొందడానికి నీ పాదములు అంతే అవసరము. నీ పాదములు వసంత ఋతువులో కోయిలలాగా, రాత్రిపూట ఉదయించే చంద్రునిలాగా మాలో జ్ఞానమును పెంపొందింపచేస్తాయి. ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణాం మార్గప్రధనపటు కామాక్షి పదవీం పదంతే పాతంగీం పరికలయతే పర్వతసుతే. మాత, ముక్తిని పొందినవారు సూర్యమండలము ద్వారా మోక్షమును చేరుకుంటారు. నీ పాదములు ధృతి అనే ఛాయతో కలిసి ధైర్యమును ప్రసాదించడమే కాక జీవులకు జ్ఞానముతో పాటు మోక్ష మార్గమును దర్శింపచేస్తాయి. శనేస్తీర్త్వా మోహాంబుది మధ సమారోఢు మనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలభీం లభంతే నిశ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే పురమధన సీమంతిని జనాః. మాత కామాక్షి, పవిత్రమైన నీ మంత్రములను నిత్యము జపించే ఉపాసకులు సంసార సాగరమును దాటి మోక్ష పదవి అనే భవనమును అధిరోహించడానికి నీ పాదములను నిచ్చెనలాగా ఆసరా చేసుకుంటారు. ప్రచండార్తి క్షోభ ప్రమథన కృతే ప్రాతిభ సరిత్ ప్రవాహ ప్రోద్దండీకరణ జలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ ప్రసాదోన్ముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే. జగన్మాత, ప్రచండమైన ఆపదలలో చిక్కుకొని వాటిని తొలగించుకొనుటకు నీ శరణు కోరిన వారికి జ్ఞానము అనే నది ప్రవహించుటకు మేఘములైనవి, సంసారము అనే తిమిరాంధకారములో దీపములైనవి అయిన నీ పాదముల దయ మాపై ప్రసరించుగాక. మరుద్భిః సంసేవ్య సతతమపి చాంచల్యరహిత సదారుణ్యం యాంతి పరిణతి దరిద్రాణ సుషమా
గుణోత్కర్షాన్ మాంజీరక కలకలైః తర్జనపటుః ప్రవాలం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగళి. అమ్మా, లేత చిగురుటాకులు కొన్నాళ్లకి పండి రాలిపోతాయి. నీ పాదములు ఎప్పటికీ నవనవోన్మేషములు. చిగురుటాకుల వలె కాక నీ పాదములు ఎప్పుడూ ఎరుపు వర్ణముతో ఉండి మమ్ములను అనుగ్రహిస్తాయి. జగద్రక్ష దక్ష జలజ రుచి శిక్షా పటుతర సమేర్నమ్య రమ్య సతతమభిగమ్య బుధజనైః ద్వయీ లీలాలోలా శృతిషు సురపాలాది ముకుటీతటీ సీమాధామా తవ జనని కామాక్షి పదయోః. జగన్మాత, సకల జగత్తులను రక్షించగలవి, పద్మముల కాంతిని తిరస్కరించునవి, దేవతలచే నమస్కరించబడునవి, జ్ఞానులచే ఎల్లప్పుడూ కోరబడునవి, వేదములచే స్తుతించబడునవి, దేవతల కిరీటములు పాదపీఠములుగా కలవి అయిన నీ పాదములకు జయ జయ ధ్వానములు పలుకుతున్నాను. గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృత జగత్ పరిత్రాణౌ శోణౌ మునిహృదయ లీలైక నిపుణౌ నకైః స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండిత భవగ్రహోన్మాదౌ పాదౌ తవ జనని కామాక్షి కలయే. అమ్మా, నీ పాదములను వర్ణించడం ఆదిశేషునకైనా తరమా? అజ్ఞానమును పారద్రోలేవి, జగద్రక్షకములు, యోగుల హృదయములలో నివసించేవి, సమస్త వేదసారములైనవి, సాంసారిక బాధలను తొలగించేవి అయిన నీ దివ్య పాదములను నిరంతరము ధ్యానిస్తున్నాను. అవిశ్రాంతం పంకం యదపి కలయన్యావకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలం తులాకోటిద్వంద్వం దధదపి చ గచ్చన్న తులతాం గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతితే. మాతా, నీ పాదములపై నిత్యము అలంకరింపబడే లత్తుక నిన్ను శరణన్న మా పాప పంకిలమును తొలగిస్తున్నది. అందియములను ధరించిన సాటిలేని నీ పదములు ఈ జగత్తులో ఎవరికీ లొంగక అన్నిటికీ అతీతముగా ఉంటాయి. ప్రవాలం సవ్రీలం విపిన వివరే వేపయతియా స్ఫురల్లీలం బాలా తపమధిక బాలం వదతియా రుచిం సాంధ్యాం వంధ్యాం విరచయతియా వర్ధయతు సా శివం మే కామాక్ష్యాః పదనలిన పాటల్య లహరి. అమ్మా, నీ పాదములు లేలేత చిగురుటాకులను అడవిలో తలదాచుకొమ్మని సూర్యకాంతిని తిరస్కరిస్తూ సంధ్యాకాంతులను త్రోసిరాజంటున్నాయి. అట్టి కాంతివంతమైన నీ పాదములు ఎల్లప్పుడూ మాకు శుభమును ప్రసాదించుగాక. కిరం జ్యోత్స్నా రీతిం నఖముఖరుచ హంస మనసాం వితన్వానః ప్రీతిం వికచతరుణాంభోరుహ రుచిః ప్రకాశ శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే శరత్కాల ప్రౌఢిం శశిశకల చూడ ప్రియతమే. అమ్మా శివప్రియ కామాక్షి, వెన్నెల ప్రకాశమును నీ పాదనఖములనే త్రోసివేస్తూ యోగుల మనసులకు రాజహంసల వలె ఆనందాన్ని కలుగచేస్తూ శరత్కాలములో విస్తరిస్తున్న పద్మముల వలె నీ పాదములు మాకు ఆనందమును కలుగజేయుగాక. నఖాంకూర స్మేర ద్యుతి విమల గంగాంభసి సుఖం కృతస్నానం జ్ఞానామృతం అమలం ఆస్వాద్య నియతం ఉదంచన్ మంజీర స్ఫురణమణి దీపే మమ మనోజ్ఞే కామాక్ష్యాః చరణమణిహర్మ్యే విహరతాం. అమ్మా, చిరునవ్వుతో కూడిన మొగ్గల వంటి నీ పాద నఖముల కాంతులు మణిదీపముల వలె ప్రకాశిస్తున్న నీ కాలి అందియలతో కూడిన నీ పాదములు నా హృదయములో నిత్యము వసించుగాక. భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖాం అమర్త్యేంద్రాదీనాం అధిముకుటముత్తంస కలికాం జగత్తాపే జ్యోత్స్నా మకృత కవచ పంజరపుటే సుఖస్త్రీం కామాక్ష్య మనసి కలయే పాదయుగలిం. తల్లి, ఈ సంసారము ఒక మహాసాగరమైతే దానిని దాటించే నౌక నీ పాదములు. మా బుద్ధిహీనతను తొలగించే ఔషధము నీ పాదములు. దేవతల కిరీటమునకు అలంకారములు నీ పాదములు. వేదములనే పంజరములోని ఆడచిలక నీ పాదములు. అలాంటి పాదయుగళమును ధ్యానిస్తాను. పరాత్మ ప్రాకాశ్య ప్రతిఫలన చుంచుః ప్రణమతాం మనోజ్ఞస్త్వత్పాదో మణిముకురముద్రాం కలయతే యదీయాం కామాక్షి ప్రకృతిమసృణాః శోధక దశాం విధాతుం చేష్టంతే బలరిపు వధూటీకచభరాః. అమ్మా కామాక్షి, నిన్ను శరణన్న వారికి నీ పాదములు ఒక దర్పణము వంటివి. వారి రూపము నీ పాదములలో ప్రతిబింబిస్తుంది. ఇంద్రపత్ని శచీదేవి తన కురులను అలంకరించుకోవడానికి నీ పాదములనే దర్పణముగా చేసుకుంటున్నది.
అవిశ్రాంతం తిష్టన్న కృత కవచ కందర పుటీ కుటీరాంతః ప్రౌఢం నఖరుచి సటాలీం ప్రకటయన్ ప్రచండం ఖండత్వం నయతు మమ కామాక్షి తరసా తమో వేతండేంద్రం తవ చరణ కంఠీరవపతి. అమ్మా, వేదములు అనే గుహలను నివాసముగా చేసుకొని ఉన్న మృగరాజు నీ చరణములు. తన పదునైన నఖముల ప్రకాశమనే జూలు విదుల్చుతూ ఆ మృగరాజు నా అజ్ఞానము అనే మదగజమును చీల్చివేయుచున్నది. పురస్తాత్ కామాక్షి ప్రచురరసం ఆఖండలపురీ పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిః స్మేరా బహువితనుతే నూపురరవైః చమత్కృత్యా శంకే చరణయుగలీ చాటురచనాః. జగన్మాత, నీ సముఖములో దేవకన్యలు అద్భుతమైన నాట్యంను ప్రదర్శిస్తుండగా నీ పాద నఖముల కాంతి, నీ కాలికి ఉన్న అందియల చిరుసవ్వడులు ఆ నాట్యమును ప్రశంసించుచున్నట్లుగా అనిపిస్తున్నది. సరోజం నిందంతి నఖకిరణ కర్పూర శిశిరా నిషిక్తా మారారేహే ముకుట శశిరేఖాహి మజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే తవాధత్తే మైత్రీం పధిక సుద్రశ పాదయుగళి. మాత, పద్మముల యొక్క కాంతిని తిరస్కరిస్తూ నీ పాద నఖముల నుండి వెలువడే వెన్నెల పచ్చకర్పూరమంత చల్లనిదై, చంద్రుని అమృతధారలలో తడిసినదై, అనేకమైన లేలేత చిగురుటాకుల వలె మెరిసిపోతున్నవి నీ చరణములు. నతానాం సంపత్తేరనవరతం ఆకర్షణ జపః ప్రరోహత్ సంసార ప్రసర గరిమ స్తంభన జపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహన జపః పటీయాన్నః పాయాత్ పదనలిన మంజీర నినదః. కామాక్షి, నిన్ను శరణు వేడిన వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించే మంత్రమును, సంసార బాధలను తొలగించే మంత్రమును, ఈశ్వరునికి మోహన మంత్రమును ప్రసాదింపగల సమర్థులైనవి నీ పాదముల మంజీర నాదములు. ఆ నాదములు మమ్ము కరుణించుగాక. వితన్వీధానాథే మమ శిరసి కామాక్షి కృపయా పదాంభోజన్యాసం పశుపరిబృఢ ప్రాణదయితే పిబంతో యన్ముద్రాం ప్రకటముపకంపా పరిసరం దృశ్యానానంద్యంతే నలిన భవ నారాయణ ముఖాః. అమ్మా, ఆదిగురువైన ఈశ్వరునికి నీవే దేవేరివి. కంపానదీ తీర ప్రాంతములో సంచరిస్తున్న నీ పాదపద్మములను బ్రహ్మాది దేవతలు కనులు విప్పార్చి మరీ తిలకిస్తుంటారు. అట్టి నీ పాదములను నా శిరస్సుపై ఉంచి నన్ను అనుగ్రహించు మాత. ప్రణామోద్యద్బృందార ముకుట మందార కలికా విలోలల్లోలంబ ప్రకరమయ ధూమ ప్రచురిమా ప్రదీప్తః పాదాబ్జ ద్యుతి వితతి పాటల్య లహరీ కృశానుః కామాక్ష్యాః మమ దహతు సంసార విపినం. అమ్మా, దేవతలు నీకు నమస్కరించడానికి వంగినప్పుడు వారి కిరీటములలోని ఎర్రని మణులనే మందార పుష్పముల మీద తుమ్మెదల గుంపులు పరిభ్రమిస్తున్నాయి. నీ చరణముల కాంతి అనే ఎర్రని అగ్ని సంసార బాధలు అనే నా అరణ్యమును జ్వలింపజేయుగాక. వలక్ష శ్రీవృక్షాధిప శిశు సదృక్షైస్తవ నఖైః జిఘ్రక్షుర్దక్షత్వం సరసిరుహ భిక్షుత్వ కరణే క్షణాన్మే కామాక్షి క్షపిత భవ సంక్షోభ గరిమా వచో వైచక్షణ్యం చరణయుగలి పక్ష్మలయతాత్. అమ్మా కామాక్షి, పద్మములు నీ పాదముల నుండి కాంతి అనే భిక్షను అర్థిస్తున్నాయి. చంద్రకాంతి వంటి నీ తెల్లని పాదనఖముల కాంతి మా సాంసారిక బాధలను చిందరవందర చేసి మా వాక్పటిమను వృద్ధిపరచుగాక. సమంతాత్ కామాక్షి క్షతతిమిర సంతాన శుభగాన్ అనంతాభిర్భాభిః దినమను దిగంతాన్నిర్వచయన్ అహంతాయా హంత మమ జడి మదంతావలహరిః విభింతాం సంతాపం తవ చరణ చింతామణి రసౌ. అమ్మా, నీ పాదములు చింతామణి వంటివి. అంతటా నిండి ఉన్న చీకటులను పారద్రోలి అన్ని దిక్కులను వెలుగులతో నింపే నీ పాదములనే చింతామణి నాలో నిండి ఉన్న జడత్వము అనే భీకర గజమును తీసివేయుగాక. దధానో భాస్వత్తాం అమృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. అమ్మా, నీ పాదపద్మములు కాంతివంతమైన సూర్యుడు, అమృతమయుడైన చంద్రుడు, రక్తవర్ణము గల అంగారకుడు, సౌమ్యుడైన బుధుడు, గురుమూర్తి అయిన గురువు, కళలను ప్రసాదించే శుక్రుడు, మందుడైన శని, తమోగుణుడైన రాహువు, తోకచుక్క అయిన కేతువుల సమూహమే కదా. నయంతీం దాసత్వం నలిన భవ ముఖ్యాన్ అసులభ ప్రదానాద్ దీనానామరతరు
దౌర్భాగ్య జననీం జగజ్జన్మక్షేమక్షయ విధిషు కామాక్షి పదయోః దురీణామీష్టే కరస్తవ భణితుమాహో పురుషికాం. జగన్మాత, విశేషమేమిటంటే దీనులైన వారికి నీ పాదములు మోక్షాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మాది దేవతలకు దుర్లభమైనవిగా ఉన్నాయి. సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించేవి పాదములు. అలాంటి పాదముల మహిమను వర్ణించడం ఎవరి తరమవుతుంది? జనోయం సంతప్తో జనని భవ చండాంశు కిరణైః అలబ్ద్వైకం సీతం కణమపి పరజ్ఞాన పయసః తమో మార్గే పాంథస్తవ ఝటితి కామాక్షి శిశిరాం పదాంభోజఛాయాం పరమశివజాయే మృగయతే. జగన్మాత, నేను ఈ సంసార భ్రమణములో పడి సంసారమనే సూర్యుని యొక్క వేడి కిరణముల ధాటికి తాళలేక జ్ఞానము అనే ఒక నీటి చుక్క కూడా దొరకక అలమటించుచున్నాను. బాటసారినైన నాకు నీ పాదముల నీడను ప్రసాదించి సాంత్వనము కలుగజేయువమ్మా. జయత్యంబ శ్రీమన్నఖకిరణ చీనాం సుఖమయం వితానం బిభ్రాణే సురముకుట సంఘట్టమసృణే నిజారుణ్య క్షౌమాస్తరణవతి కామాక్షి సులభ ఉదైః సంవిన్నారి తవ చరణ మాణిక్య భవనే. తల్లి కామాక్షి, నీ పాదపద్మములు మణిమాణిక్యములు కూర్చబడిన భవనము. ఆ భవనములో జ్ఞానులకు యోగులకు సులభమైన ఒక తల్లి స్థితురాలై ఉన్నది. ఆ మండపము ఎలా ఉందో తెలుసా? దేవతల కిరీటములు పీఠముగా, రక్తవర్ణపు వస్త్రముపై నఖకాంతులు పందిరిగా కలిగి ఆ తల్లి కూర్చుని ఉన్నది. ప్రతీమః కామాక్షి స్ఫురిత తరుణాదిత్య కిరణశ్రియో మూలద్రవ్యం తవ చరణమదీంద్రతనయే సురేంద్రాశా మా పూరయతి యదసౌ ధ్వాంతమఖిలం ధునీతే దిగ్భాగానపి చమహసా పాటలయతే. అమ్మా, అప్పుడే ఉదయిస్తున్న భానుని కిరణములు నీ పాదములపై పడి ప్రకాశించుచున్నవి. ఓ హిమవత్పుత్రి, అన్ని వైపులా వ్యాప్తమైన అంధకారమును పారద్రోలి నీ పాదములు దిక్కులన్నిటినీ ఎర్రని కాంతి ప్రకాశముతో నింపివేస్తాయి. ఆ కాంతిని నేను దర్శించగలుగుతున్నాను. మహాభాష్య వ్యాఖ్యా పటుశయనమారోపయతివా స్మర వ్యాపారేర్ష్యా పిశున నిటిలం కారయతివా ద్విరేఫాణా మధ్యాసయతి సతతం వాధి వసతిం ప్రణమ్యాన్ కామాక్ష్యాః పదనలిన మాహాత్మ్య గరిమా. అమ్మా, నీ పాదస్మరణ మహాత్మ్యం ఎటువంటిదంటే తనను శరణన్న వారిని విష్ణువు పాన్పు అయిన ఆదిశేషుని వంటి వాక్పటిమను, ఈశ్వరుని తేజస్సును, బ్రహ్మత్వమును కలుగజేసి త్రిమూర్తుల ఆశీస్సులను అందజేస్తుంది. వివేకాంభస్రోతః స్నపన పరిపాటి శిశిరితే సమీభూతే శాస్త్రస్మరణహల సంకర్షణ వశాత్ సతాం చేతః క్షేత్రే వపతి తవ కామాక్షి చరణో మహాసంవిత్సస్య ప్రకరవరబీజం గిరిసుతే. ఓ కామాక్షి, నీ పాదస్మరణము అనే జలప్రవాహము నా మనసనే క్షేత్రమును పూర్తిగా తడిపి వివేక జ్ఞానమనే నాగలితో దున్ని మంత్రబీజములను నాటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే కలుపు మొక్కలను ఏరివేస్తుంది. దధానో మందారస్తబక పరిపాటీం నఖరుచ వహన్ దీప్తాం శోణాంగులి పటల చాంపేయ కలికాం అశోకోల్లాసం నః ప్రచరయతు కామాక్షి చరణు వికాసీ వాసంతః సమయ ఇవతే సర్వదయితే. మాతా శివపత్ని, మందార పుష్పముల వంటి నీ నఖముల కాంతి, ప్రకాశముతో కూడిన రక్తవర్ణపు నీ పాదముల వేళ్ళు వసంత ఋతువులోని సంపెంగ మొగ్గలను, అశోక పుష్పములను తలపింపచేయుచున్నవి. నఖాంశు ప్రాచుర్య ప్రసృమర మరాలాలి ధవలః స్ఫురన్ మంజీరోద్యన్ మరకత మహశ్చైవ లయుతః భవత్యాః కామాక్షి స్ఫుటచరణ పాటల్య కపటో నదశోణాభిక్యో నగపతి తనూజే విజయతే. అమ్మా, నీ పాదనఖముల కాంతి ప్రసరించడం వలన నీవు నాటిన బీజములు అంకురించినవి, పైరు ఏపుగా పెరిగినది. ఆకుపచ్చ మణులతో కూర్చబడిన నీ పాదముల అందియలు ఆ పొలములో నాచువలే ఉన్నవి. ఎర్రని కొత్త నీటితో నిండిన శోణా నది నా హృదయములో పరవళ్ళు త్రొక్కుగాక. ధునానం పంకౌఘం పరమసులభం కంటక కులైః వికాస వ్యాసంగం విదధదపరాధి నమనిశం నఖేందు జ్యోత్స్నాభిః విశదరుచి కామాక్షి నితరాం అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం. అమ్మా, ఏపుగా పండిన పంట ఇల్లు చేరడం ఎలా? తెల్లని కాంతి కలిగిన నఖములు కల నీ పాదపద్మములు అనవసరముగా పేరుకున్న మకిలిని
కీటకములనే దుష్టులను దూరంగా తరిమివేసి నీ కరుణ అనే పంటను నా హృదయం అనే గృహమునకు చేరుస్తాయి. కరీంద్రాయ దృహ్యుత్ కలసగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే పదాంభోజద్వంద్వం తవ తదపి కామాక్షి హృదయం మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. అమ్మా, అతి నెమ్మదిగా నడుస్తున్న నీ పాదములను చూసి ఏనుగులు చిన్నబుచ్చుకుంటున్నాయి. సున్నితమైన నీ పాదములను చూసి పద్మములు ఓర్వలేకపోతున్నాయి. తపోసంపన్నులైన మునులు నీ పాదములను ఆశ్రయిస్తూనే ఉన్నారు. నిరస్తా శోషింనా చరణ కిరణానాం తవ శివే సమింధానా సంధ్యా రుచిర చలరాజన్య తనయే అసామధ్యాదేనం పరిభవితుమేతత్ సమరుచాం సరోజానాం జానే ముకులయతి శోభాం ప్రతిదినం. అమ్మా, నీ చరణకాంతుల ఎర్రని ప్రకాశము సంధ్యాకాంతులను పరిహసిస్తున్నది. నీ పాదముల కాంతిని అవి ఏమీ చేయలేక సంధ్యాకాంతులు తమతో సమమైన కాంతి గల పద్మములు ముకులించేలా చేస్తున్నాయి. ఉపాదిక్షద్దాక్ష్యం తవ చరణనామా గురురసౌ మరాలానాం శంకే మసృణగతి లాలిత్య శరణౌ అతస్తే నిస్తంద్రం నియతమమునా సఖ్య పదవీం ప్రపన్నం పాదోజం ప్రతిదధతి కామాక్షి కుతుకం. అమ్మా కామాక్షి, తమ నడకలు ఎలా ఉండాలో తెలియక సంచరిస్తున్న హంసలకు ఎంతో సులభమైన పద్ధతిలో ఎంతో సుకుమారంగా వయ్యారంగా వాటికి నడకలు నేర్పినవి నీ పాదములు. అందుకనే హంసలు నీ పాదపద్మములతో చిలిమికి తహతహలాడుచున్నాయి. దధానైః సంసర్గం ప్రకృతి మలినైః షట్పదకులైః ద్విజాధీశ శ్లాఘా విదిషు విదదర్భిర్ముకులతాం రజోమిశ్రైః పద్మైర్నియతమపి కామాక్షి పదయోః విరోధస్తే యుక్తో విషమశరవైరి ప్రియతమే. జగన్మాత, సహజముగా తుమ్మెదలు నల్లని రంగులో ఉండే చంచలమైనవి. ఆ తుమ్మెదలను ఆకర్షించేవి పద్మములు. పైగా చంద్రుణ్ణి చూడగానే అవి ముఖం ముడుచుకుంటాయి. కానీ ఈ స్వభావములు కేవలము సృష్టి ధర్మమే కానీ వాటికి స్వాభావికం కావు. కాబట్టి వానితో నీ పాదాలకు వైరమెందుకమ్మా? కవిత్వ శ్రీమి శ్రీకరణ నిపుణౌ రక్షణ చణౌ విపన్నానాం శ్రీమన్నలినమసృణౌ శోణ కిరణౌ మునీంద్రాణామంతఃకరణ శరణౌ మందశరణౌ మనోజ్ఞౌ కామాక్ష్య దురితహరణౌ నౌమి చరణౌ. కవిత్వ పటిమను వృద్ధిపరచి దుఃఖపీడితులైన వారిని దయచూసి ఎరుపు రంగు ప్రకాశముతో యోగీశ్వరుల అంతరంగములలో విహరిస్తూ పాపక్షేము చేస్తూ నెమ్మదిగా సంచరించే అమ్మ పాదములకు నమస్కరిస్తున్నాను. పరస్మాత్ సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః నఖశ్రీభిర్జ్యోత్స్నా కలిత తులయోస్తామ్రతలయోః నిలీయే కామాక్ష్య నిగమనుతయోర్నాకినతయోః నిరస్త ప్రోన్మీలన్నలిన మదయోరేవ పదయోః. అమ్మా, ముక్తిదాయకములు వెన్నెల కాంతిని మించిన నఖకాంతులు కలవి, వేదముల చేత దేవతల చేత కీర్తించబడేవి, కమలముల కాంతిని మించిన కాంతి కలవి అయిన పాదములలో నేను ఐక్యమవుతాను. స్వభావాదన్యోన్యం కిసలయమపీదం తవ పదం నదిమ్నా శోషిమ్నా భగవతి దధాతే సదృశతాం వనే పూర్వస్వేచ్ఛ సతతమవనే కిం తు జగతాం పరస్యేత్థం భేదః స్ఫురతి హృది కామాక్షి సుధియాం. అమ్మా, నీ చరణములు లేత చిగురుటాకులు రెండింటికి సామ్యం ఉంది. రెండూ కూడా ఎరుపు వర్ణముతో సున్నితంగా ఉంటాయి. అయితే ఆలోచించగా చిగురుటాకు అడవిలో ఉంటే నీ పాదములు మాత్రం సంసారమనే ఆ అడవిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి. కథం వాచాలోపి ప్రకటమణి మంజీర నినదైః సదైవానందార్ద్రాన్ విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యాతే సోణచ్చవిరపి చ కామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. మాత కామాక్షి, నీ పాదములకు ఉన్న అందియలు ఎప్పుడూ శబ్దం చేస్తూ మాట్లాడుతుంటాయి. కానీ అవి మౌన మునీంద్రులచే ఆరాధింపబడుతుంటాయి. రజోగుణ వర్ణమైన ఎర్రని పాదములు మానవులకు సత్వగుణమైన పవిత్ర జ్ఞానమును ప్రసాదిస్తాయి. పరస్పర విరుద్ధమైన భావములు కలవి నీ పాదములు. చలతృష్ణా వీచి పరిచలన పర్యాకులతయా ముహుర్భ్రాంతస్తాంతః పరమశివ వామాక్షి పరవాన్ తితీర్షు కామాక్షి ప్రచురతర కర్మాంబుధిమముం కదాహం లప్స్యేతే చరణమణిసేతుం గిరిసుతే.
అమ్మా, ఈ సంసారము ఆశలను రేపెట్టుతూ కలతలను కలిగిస్తుంది. ఈ సంసారమునకు నీ సమ్ముఖమునకు వారధి నీ పాదపద్మములు. సంసారము అనే సాగరమును దాటడానికి నేను నీ పాదపద్మములనే వారధిని ఎప్పుడు దాటగలనో కదా. విశుష్యంత్యాం ప్రజ్ఞాసరితి దురిత గ్రీష్మ సమయ ప్రభావేణ క్షీణే సతి మమ మనః కేకిని శుచా త్వదీయః కామాక్షి స్ఫురిత చరణాంబోధ మహిమా నభో మాసాటోపం నగపతి సుతే కిం న కురుతే. అమ్మా పర్వతరాజపుత్రి, పాపములు అనే ప్రచండమైన ఎండవేడిమికి నాలోని కొద్దిపాటి జ్ఞానము ఆవిరైపోతున్నది. నా మనసు అనే మయూరము ఎంతో అలమటిస్తున్నది. కేవలము నీ పాదమనే శ్రావణ మాసపు మేఘములే నా మనసనే మయూరమునకు ఆహ్లాదమును కలిగించగలవు. వినమ్రాణాం చేతో భవ నవల భీసిమ్ని చరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూతతమసి అసీమా కామాక్షి స్వయమలఘు దుష్కర్మలహరి విఘూర్నంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే. అమ్మా, నీ పాదములకు నమస్కరించే వారి భవనములోని అంధకారమును తొలగిస్తూ నీ పాదములనే మణిదీపములను ప్రకాశింపచేస్తున్నావు. మా పాపకర్మలనే మిడతల దండు వాటంతట అవి నీ పాదశిఖలనే జ్వాలలో పడి భస్మమైపోవుచున్నవి. విరాజంతి సుక్తిర్నఖకిరణ ముక్తామణితతే విపత్పాధో రాశౌ తరిరపి నరాణాం ప్రణమతాం త్వదీయః కామాక్షి ధ్రువమలఘు వహ్నిర్భవవనే మునీనాం జ్ఞానాగ్నేహే అరణిరయమంఘిర్విజయతే. అమ్మా, నీ చరణములు ముత్యపు చిప్పలైతే నీ నఖముల కాంతులు ఆ చిప్పలలో జనించిన ముత్యములు. నిన్ను శరణన్న వారిని సంసారమనే సముద్రమును నాటించే నావా, సంసార అరణ్యమునకు దావాగ్ని, మునులలో జ్ఞానాగ్ని అయిన నీ పాదములకు నమస్కరించుచున్నాను. సమస్తైః సంసేవ్యః సతతమపి కామాక్షి విబుధైః స్తుతో గంధర్వ స్త్రీ సులలిత విపంచీ కలరవైః భవత్యా భిందానో భవగిరికులం జృంభితతమో బలద్రోహి మాతశ్చరణ పురుహూతో విజయతే. అమ్మా కామాక్షి, నిరంతరము దేవతల స్థుతులను అందుకుంటూ దేవతా స్త్రీల మనోహర గానముతో వారి నాదముల ధ్వనులతో నీ పదములు సేవింపబడుతుంటాయి. ఒకవేళ దేవేంద్రుడే నీ పాదముగా అమరలేదు కదా. ఎందుకంటే సంసారము అనే ఈ పర్వతమును దేవేంద్రుడు మాత్రమే వజ్రాయుధముతో పిండి చేయగలడు కదా. అసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్ఘనఛాయా పూర్ణం శుచిమపి నృణాం తాపశమనం నఖేందు జ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం నమామః కామాక్ష్యాః చరణమధికాశ్చర్యకరణం. అమ్మా, నీ పాదపద్మములు వసంతకాలంలో భక్తుల మనసులో కొలువై, వర్ష ఋతువులో నీలిమేఘ ఛాయతో ఉండి, గ్రీష్మ ఋతువులో తాపమును హరిస్తూ, శిశిర ఋతువులో చల్లని వెన్నెల కాంతిని చిందిస్తూ, శరత్కాలములో పద్మములను వికసింపచేస్తూ, ఋతువులు వేరైనా నీ ధర్మం భక్తరక్షణమే. కవీంద్రాణాం నానాభణితి గుణచిత్రీకృతవచః ప్రపంచ వ్యాపార ప్రకటన కళా కౌశల నిధి అధః కుర్వన్నబ్జం సనక భృగు ముఖైర్మునిజనైః నమస్యః కామాక్ష్యాః చరణ పరమేష్ఠి విజయతే. జగదంబ, పద్మాసనాసీనుడైన బ్రహ్మదేవుడు అనేక రకములుగా అనేక గుణములతో సృష్టి రచన చేయడం, చతుర్ముఖములతో వేద పఠనం చేయడం పద్మాసనాసీనములైన నీ పాదముల కరుణా కటాక్షము చేతనే కదా. భవత్యాః కామాక్షి స్ఫురిత పద పంకేరుహ భువాం పరాగాణాం పూరైః పరిహృత కలంక వ్యతికరైః నతా నామామృష్టే హృదయ ముకురే నిర్మల రుచి ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే. మాతా నగరాజసుత, భక్తులు నీ చరణములకు నమస్కరించినప్పుడు వారి హృదయమనే దర్పణంపై ఉన్న ధూళిని నీ పాదరజము చేత శుద్ధిపరుస్తావు. అప్పుడు నీ పవిత్ర రూపము వారి హృదయమనే అద్దములో ఎంతో స్పష్టముగా ద్యోతకమవుతుంది. తవత్రస్తం పాదాత్ కిసలయమరణ్యాంతరమగాత్ పరం రేఖారూపం కమలమము మేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోహ. మాతా, లేత చిగురుటాకులు సుందర పద్మములు నీ పాదముల ధాటికి తట్టుకొనలేక చిగురుటాకేమో తాను వెళ్ళిపోయి అరణ్యంలో దాక్కున్నది. కాని పద్మమేమో తనను నీ పాదమునకు ఛాయగా భావించి నీ పాదమును తన శిరసుపై ఉంచుకున్నది.
గృహీత్వా యాదార్థ్యం నిగమవచసాం దేశిక కృపాకటాక్షర్కజ్యోతిః శమితమమతా బంధతమసః యతంతే కామాక్షి ప్రతిదివసమంతర్దృఢయితుం త్వదీయం పాదాబ్జం సుకృత పరిపాకేన సుజనాః. మాత, గురువు యొక్క ప్రకాశవంతమైన కాంతి శిష్యుని అజ్ఞానము అనే చీకటిని పటాపంచలు చేస్తుంది. ఆ జ్ఞానులైన గురువులు మాత్రం నీ పాదములనే తమ గురువులుగా భావించి వదలక తమ హృదయములలో నిలుపుకుంటారు. జడానామప్యంబ స్మరణ సమయే తవచ్చరణయోః భ్రమన్మందక్ష్మాభృత్ ధుముఘుమిత సింధు ప్రతిభటాః ప్రసన్నాః కామాక్షి ప్రసభమధర స్పందనకరా భవంతి స్వచ్ఛందం ప్రకృతి పరిపక్కా భణితయః. అమ్మా, చదువు సంధ్యలు లేని మందమతులైన నీ పాదములను ఆశ్రయించిన మాత్రమున అనంతమైన కావ్య పటిమను పొందగలుగుతారు. ఆ కావ్య సంపద ఎటువంటిదంటే క్షీర సముద్ర మథన సమయంలో ఆవిర్భవించిన అమృతమంత తీయనిది. వహన్నప్యశ్రాంతం మధుర నినదం హంసకమసౌ తమేవాధః కర్తుం కిమివ యతతే కేళిగమనే భవస్వైవానందం విదధమపి కామాక్షి చరణో భవత్యాస్తద్రోహం భగవతి కిమేవం వితనుతే. అమ్మా, నీ చరణముల అందెలు తమ సవ్వడితో నీకు ఆనందాన్ని కలుగజేస్తుంటే అదే అందల సవ్వడి హంస నడకలను తిరస్కరిస్తున్నది. నీ అవే పాదములు శివునకు మోదమును కలిగిస్తుంటే మరొక ప్రక్క అవి సంసార బాధలను తొలగింపచేస్తున్నాయి. యదత్యంతం తామ్యత్యలసగతి వార్తాస్వపి శివే తదేతత్ కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగం కిరీటైః సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే మునీంద్రాణామాస్తే మనసి చ కథం సూచినిసితే. అమ్మా, ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. సున్నితమైన మృదువైన నీ పాదములు నీకు పాద నమస్కారములు చేసేటప్పుడు దేవతల కిరీటముల మణులు అనే రాళ్ల ఒడిపిని ఎలా భరించాయమ్మా? ఆ ఒరిపిడిని భరిస్తూ కూడా వారి హృదయములలో సంచరించడం మాత్రం నీకే తగును. మనోరంగే మత్కే విబుధ జన సమ్మోద జనని సరాగ వ్యాసంగం సరస మృదు సంచార శుభగా మనోజ్ఞ కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్మంజీరాతే చరణయుగలి నర్తక వధూహు. అమ్మా, నీ పాదయుగళి ఒక అద్భుతమైన నాట్యగత్తె. ఆ పాదముల జంట నా మనసును ఒక రంగస్థలముగా చేసుకుని దేవతా సమూహమునకు జ్ఞానులకు సంతోషప్రదమై మనోహరమైన నీ అందెల సవ్వడి ప్రతిధ్వనిస్తుండగా ఒక అద్భుతమైన నాట్యమును ఆవిష్కరించాలి. పరిష్కుర్వన్ మాతః పశుపతి కపర్దం చరణరాట్ పరాచాం హృత్పద్మం పరమభణితీనాం చ మకుటం భవాక్యే పాదోధౌ పరిహరతు కామాక్షి మమతా పరాధీనత్వం మే పరిముషిత పాదోజ మహిమా. అమ్మా, నీ చరణములు పద్మముల ప్రకాశమును స్వంతము చేసుకున్నవి. అట్టి పాదములు మమత్వముతో పూర్తిగా నిండిపోయిన నా హృదయమును శుద్ధిపరచుగాక. వేదములచే సర్వదా కీర్తింపబడునవై మునీశ్వరుల హృదయములలో స్థితమైనవి నీ పాదములు. ప్రసూనైః సంపర్కాదమర తరుణీ కుంతల భవైః అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం స్వసంగాత్కం కేలి ప్రసవజనకత్వేన చసివే త్రిధా ధత్తే వార్తాం సురభిరితి పాదో గిరిసుతే. ఓ కామాక్షి, నీ పాదములు దేవతా స్త్రీల సిగలలోని అశోక పుష్పములను స్పృశించి వారి కోరికలను తీర్చి వారిని నిత్య పరిమళవంతులుగా చేయటం, కామధేనువు వలె కోరికలను తీర్చడం మొదలైన ప్రక్రియల వలన ఆ దేవతా స్త్రీలకు సురభి అగుచున్నది. మహామోహస్తేన వ్యతికర భయాత్ పాలయతియో వినిక్షిప్తం స్వస్మిన్ నిజ జన మనోరత్న మనిషం సరాగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షి తరసా కిమేవం పాదోసౌ కిసలయ రుచిం చోరయతితే. అమ్మా, జ్ఞానులు మోహమనే దొంగ తమ హృదయమనే రత్నములు దొంగిలిస్తాడేమో అనే భయముతో దానిని నీ పాదములనే పెట్టెలో దాచారు. ఆ రత్నము పట్ల జగన్మాత ఎంతో అనురాగము పెంచుకున్నది. ఇంతకంటే వారు కోరుకునేదేమున్నది తల్లి? సదా స్వాదుంకారం విషయలహరి శాలికణికాం సమాస్వాద్య శ్రాంతం హృదయ సుఖపోతం జననిమే కృపాజాలే ఫాలేక్షణ మహిషి కామాక్షిరభసాత్ గృహీత్వా రుందీధారస్తవ పదయుగి పంజర పుటే. మాత, త్రినేత్రుని దేవేరి, నా మనసు అనే చిలుక ఇహభోగములకు అలవాటు పడి ఆ గింజలను తిని తిని ఆయాసపడుతున్నది.
ఆ చిలుకను నీ కరుణ అనే వలలో బంధించి నీ చరణ పంజరములో కదలకుండా ఉంచు. ధునానం కామాక్షి స్మరణ లవ మాత్రేణ జడిమ జ్వర ప్రౌఢిం గూఢస్థుతి నిగమ నైకుంజ కుహరే అలభ్యం సర్వేషాం కతిచన లభంతే సుకృతినః చిరాదన్విష్యంతస్తవ చరణ సిద్ధౌషధమిదం. జగన్మాత, నేను అనేక విషజ్వరములతో బాధపడుతున్నాను. దానికి దివ్య ఔషధం నీ పాదములే. ఆ ఔషధం నా హృదయం అనే అరణ్యంలోనే దాగి ఉంది. దానిని వెదికి బయటకు తీసి సేవించినప్పుడే నా వ్యాధులు నయమవుతాయి. రణన్మంజీరాభ్యాం లలిత గమనాభ్యాం సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం మధిత తిమిరాభ్యాం నఖరుచ నిధేయాభ్యాం పత్యా నిజశిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం నలిన మృదులాభ్యాం గిరిసుతే. అమ్మా కామాక్షి, సుందరమై మధురమైన అందెల సవ్వడులతో జ్ఞానుల హృదయములలో వసిస్తూ నఖకాంతులచే అజ్ఞానమును పారద్రోలుతూ తన పతిదేవుడైన ఈశ్వరునిచే శిరోభాగమున భద్రపరుచుకున్న నీ పాదములకు ప్రణమిల్లుతున్నాను. సురాగే రాకేందు ప్రతినిధి ముఖే పర్వతసుతే చిరాల్లభ్యే భక్త్యా శమధన జనానాం పరిషద మనోభృంగో మత్కః పదకమలయుగ్మే జననితే ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతాం. జనని, త్రిపురములను కూల్చిన ఈశ్వరుని దేవేరి, మచ్చలేని పౌర్ణమి చంద్రబింబమును పోలిన ముఖము కల మాత గిరిరాజపుత్రి, ఇంద్రియములను శమధమాదులను జయించిన వారికి మాత్రమే లభ్యమయ్యే నీ పాదపద్మములలో నా మనసు తుమ్మెదవలే విహరించుగాక. శివే సంవిద్రూపే శశిశకల చూడ ప్రియతమే శనైర్గత్యా గత్యా జితసురవరేభే గిరిసుతే యతంతే సంతస్తే చరణనలినాలానయుగలే సదా బద్ధం చిత్త ప్రమదకరియూధం దృఢతరం. మాతా, బాలచంద్రుని శిరసున ధరించి నీ అతి మెల్లని పాదచలనముతో ఇంద్రవాహనమైన ఐరావతమును సైతం నివ్వరపరచిన కామాక్షి, జ్ఞానులు జ్ఞానమనే బలమైన త్రాళ్లతో మదపుటేనుగు వంటి తమ మనసును నీ పాదములనే గుంజులకు కట్టివేస్తారు. యశఃసూతే మాతర్మధుర కవితాం పక్ష్మలయతే శ్రియం దత్తే చిత్తే కమపి పరిపాకం ప్రధయతే సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటి చరణయోః. శ్రీ కామాక్షిదేవికి పాదనమస్కారము చేసిన వారికి లభించనిదేమైనా ఉంటుందా? చిరయశస్సు, కవితా పటిమ, పరిపక్వమైన మనసు, మోహమనే పాశమును తొలగించుట, ఇలా ఆ తల్లి కరుణిస్తే ఏమైనా చేయగలదు. మనీషాం మాహేంద్రీం కకుభమివ తే కామపి దశాం ప్రధత్తే కామాక్ష్యాశ్చరణ తరుణాదిత్య కిరణః యదీయే సంపర్కే ధృతరసమరందా కవయతాం పరీపాకం ధత్తే పరిమళవతి సూక్తి నలిని. కామాక్షిదేవి పాదములు ఉదయిస్తున్న సూర్యకిరణములు. అవి తూర్పు కొండలలో ఉదయించి బుద్ధిని వికసింపచేసి తద్వారా వికసించిన బుద్ధి నుండి మధురమైన కవితాధారలను వర్షింపచేస్తాయి. పురామారా రాతిః పురమజయదంబస్తవ శతైః ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహిన శైలేంద్ర తనయే అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాలసమయే సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జ యుగలం. అమ్మా నగరాజపుత్రి కామాక్షి, ఈశ్వరుడు నిన్ను అనేక స్తోత్రములతో స్తుతించి నీ కరుణను పొందిన తరువాతనే త్రిపురములను కూల్చివేశాడు. జగన్మాత, అలాగే నా ప్రాణత్యాగ సమయములో నీవు నీ చరణములను ప్రకాశింపచేస్తేనే కదా నేను ఆ పాదములలో ఐక్యమవగలను. పదద్వంద్వం మందం గతిషు నివసంతం హృది సతాం గిరామంతే భ్రాంతం కృతకరహితానాం పరిబృఢే జనానామానందం జనని జనయంతం ప్రణమతాం త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలం. జనని కామాక్షి, మెల్లగా సంచరిస్తూ సత్పురుషుల హృదయములలో వసిస్తూ వేద సంచారిణి అయి శరణన్న భక్తులను కరుణించే నీ పాదాలకు నిత్యం సాష్టాంగముగా ప్రణమిల్లుతాను. ఇదం యః కామాక్ష్యాః చరణనలిన స్తోత్ర శతకం జపే నిత్యం భక్త్యా నిఖిల జగదాహ్లాద జనకం సవిశ్వేషాం వంద్యః సకల కవిలోకైక తిలకః చిరం భుక్త్వా భోగాన్ పరిణమతి చిద్రూప కలయా.
సకల జగములకు ముక్తిని ప్రసాదించే ఈ పాదార వింద శతకమును భక్తితో జపించేవారు ఈ లోకములోని అందరిచే నమస్కరించబడతారు, కవీశ్వరులుగా సుప్రసిద్ధులవుతారు, భోగభాగ్యములను పొంది అమ్మ పాదార విందములలో ఐక్యమవుతారు అనేది సత్యం. ఇది పాదార వింద శతకం సంపూర్ణం. ఈ పాదార వింద శతకం శ్లోకాలను వాటి అర్థాలను పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మూకపంచశతి ఆర్య శతకం శ్లోకాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఉంది, అది కూడా ఓపెన్ చేసి చూడండి. మిగిలిన 3 శతకాలకు కూడా అర్థాలు తెలుసుకోవాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఆ వీడియోలను పోస్ట్ చేసినప్పుడు మీకు తప్పనిసరిగా నోటిఫికేషన్స్ అందుతాయి. మీరు మరేదైనా శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.